నేను ఇల్లాక గంటకు వచ్చాను. యానిమేషన్ అండ్ ఇంటరాక్షన్. నా పేరు శాస్త్రి. ఈరోజు ద్వారకానగర్లో ఎయిమ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ శేషగిరిరావు అనే ఒక టెక్నోక్రాట్ ఓపెన్ చేయడం, దానికి నేను ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పీపుల్ లైక్ శేషగిరిరావు, యంగెస్టర్ యూత్ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్పి ముందుకెళ్ళి ఆల్రెడీ ఆయన విజయం సాధించిన వ్యక్తి. గాజువాకలో ఎయిమ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం, అక్కడ సుమారు 500 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అదే ఫెసిలిటీ సిటీలో మధ్య భాగమైనటువంటి ద్వారకానగర్లో పెట్టడం, ఇందులో నేను నాకు చూశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అనేక సాఫ్ట్వేర్లు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఇది ఆశాజనకంగా ఉంటుంది. ఈ ఎయిమ్ అనే కాన్సెప్ట్ 2008లో స్టార్ట్ చేసాం. అప్పుడు జస్ట్ ఏదో సాధించాలనే ఉద్దేశంతో పెట్టాము. కొన్ని కారణాల వల్ల అప్పుడు కొంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్ళాము. తర్వాత ఆఫ్టర్ కొంత గ్యాప్ తర్వాత గాజువాకలో కొంత బ్రాంచ్ అనేది ఓపెన్ చేసాం. ఆ బ్రాంచ్ వచ్చేసరికి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాంట్లో కొత్త కొత్త టెక్నాలజీస్తో ఈజర్ మెకానికల్ కానీ సివిల్ కానీ అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కోర్సెస్ అన్నీ కూడా అందులో మనం స్టార్ట్ చేసాం. ఈ ఇయర్ ఇందులో వచ్చేసరికి ఈ ఫీల్డ్లో నేను ఒక 15 years నుండి ఎక్స్పీరియన్స్లో ఉన్నాను. ఎనీ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ నేను టీచ్ చేస్తూ ఉంటాను. ఇదర్ అన్ని కాలేజెస్కి వాటికి మనం వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం, ఫ్రీ ఎడ్యుకేషన్ కొంతవరకు మనం ప్రొవైడ్ చేసాం. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ద్వారకానగర్లో స్టార్ట్ చేయడం, అందరికీ అఫోర్డబుల్ ఫీజెస్లో అందరికీ అందుబాటులో ఉండాలి. అందరూ కూడా కంప్యూటర్ మీద అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముందుకు వెళ్తుంది. దీంట్లో డిజైనింగ్ వైపు అండ్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్ వైపు ఎవరికైతే ఎక్కువ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ డెవలప్మెంట్ అనేది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకున్నాము. ట్రైనింగ్ కాకుండా ఆల్రెడీ సక్సెస్ అయ్యాం మన ప్లేస్మెంట్ రిలేటెడ్గా గాజువాకలో కూడా. మరి ప్రత్యేకంగా ఎయిమ్ సంస్థ గాజువాకలోనే ప్రారంభించడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెంచుకొని ఈ ప్రాంతం అంతా కూడా ద్వారకానగర్ అంతా కూడా కొద్దిగా టెక్నాలజీ పరంగా ఇదంతా డెవలప్ అయిన ఏరియా కాబట్టి ఇక్కడ 2-3 సంస్థలు ఉన్నాయి. ఇక్కడైతే ఇక్కడ ఎక్కువ ట్రైనింగ్ వస్తారని, నెక్స్ట్ ఏంటంటే సిటీకి దగ్గరలో ఉంటుందని, ఒకవైపు కాంప్లెక్స్ మరోవైపు రైల్వే స్టేషన్ రెండింటి మధ్యన ఉంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే యువకులకు కానీ ఇతరత్ర వారికి కానీ రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని అనేక అంశాలను పరిగణలో తీసుకొని మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడకుండా యువత సొంతంగా ఏదైనా సరే, ప్రత్యేకంగా ఇప్పుడు పరిశ్రమలకు శివశంకర్ గారి హయాంలోనే అనేక రాయితీలు ఇస్తున్నారు. ప్రత్యేకంగా సింగిల్ విండో పర్మిషన్స్ ఇస్తున్నారు. మనం రన్ చేయాలి, సక్సెస్ఫుల్గా రన్ చేయాలి, కానీ ఇమీడియట్గా గవర్నమెంట్ 21 daysలోనే అన్ని పర్మిషన్లు ఇచ్చి అనేక రాయితీలు ఇస్తుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి కార్యక్రమాల్లో మనమే 10 మందికి ఉపాధి ఇచ్చే అవకాశం. కాబట్టి ఏంటంటే అందులోని ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. అటువంటి ఏఐలో ఇక్కడ మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడితే చాలా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి పెద్దలు మరి మనందరికీ కూడా ఆయన ఎప్పటి నుంచో
ఉన్నతాధికారిగా ఉన్నప్పటి నుంచి కూడా మా అందరికీ సుపరిచితులు. మరి ఈ ఊర్లో ఏ కార్యక్రమం చేసినా రాజకీయ నాయకులు కానీ ఎవరినైనా సరే ముఖం మీద ఉన్నట్టు చెప్పి తిట్టారే వ్యక్తి శివశంకర్ గారు. మాకు బాగా సుదీర్ఘకాలం అనుభవం. మరి ఆయన పదవీ విరమణ సభలో కూడా మేము రైల్వే ఇన్స్టిట్యూట్లో పెడితే ఆ రోజు కూడా మాకు ఆయన అక్షంతలు ఆశీర్వాదాలు తప్పలేదు. కాబట్టి ఏంటంటే అవన్నీ మనం హుందాగా తీసుకొని అవన్నీ కూడా ఆయన మన ఆశీస్సులుగా తీసుకుంటే మనందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక అధికారిగా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఐఏఎస్ ఐపీఎస్లకు ఎలా తరఫేదినివ్వాలనేది ఎంతోమందిని ఆయనకున్న స్టేట్ వైడ్గా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు అగ్రగామిగా ఉన్నతంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా. అలాగా శివశంకర్ గారు పరిచయం తర్వాత అంతటి కీలకమైన ఉద్యోగం వదిలిపెట్టి జనసేన పార్టీలో ఫస్ట్ ఆయనే ఒక ఉన్నతాధికారిగా తన ఉద్యోగానికి అంతటి విలువైన ఉద్యోగానికి ఆ రోజు అందరూ అన్నారు ఎంతటి కీలకమైన పోస్టు వదిలి శివశంకర్ గారు వెళ్ళిపోతున్నారని. కానీ ఆ రోజు జనసేనకి అప్పుడు ఎవరూ లేరు, ఈరోజు అందరూ ఉన్నారు. అటువంటి టైంలోనే శివశంకర్ గారు తీసుకున్న స్టెప్ ఈరోజు ఫస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయన బాగా ఇప్పుడులాగే ఎక్స్పెక్ట్ చేశారు. నేను 2-3 సందర్భాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు లేదు శ్రీనుబాబు మనకి పార్టీ బలోపేతంగా నిర్మాణాత్మకంగా ప్రధానంగా ఈ సంస్థ బాగుండాలి, 10 మందికి చేయూతను అందించాలి, ఎక్కువ మంది అత్యున్నతమైన ఉద్యోగాలు పొందాలనేది నా ఆకాంక్షగా తెలియజేసుకుంటూ మరి గతంలో కన్నా చూస్తే ఇప్పుడు జర్నలిస్టులు కూడా బాగా ఉపాధి రంగం పెరిగింది. పూర్వం మేము చేసినప్పుడు 97-98 అయితే 6-7 ప్రాంతానికి ఉండేవారు. ఇప్పుడు 100లో ఉన్నారు. ఓన్లీ వైజాగ్లోనే దాదాపు 1800 వరకు ఉన్నారు. మొత్తం వైజాగ్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉపాధి రంగంలో రాణించాలనేది లక్ష్యం. అందరినీ ప్రోత్సహించాలి. మరి శివశంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.